పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల పక్షాన మీ అందరి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఈ అమ్మవారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి నలుగురుల కోట్లాది మంది ఆరాధ దేవత వరదేవత గిరిజనుల దైవం. ఆ గిరిజనుల దగ్గరికి మేము ఊహ చేసినప్పటి నుంచి అమ్మవారి దగ్గరికి వస్తున్నాం. సామాన్యమైనటువంటి వ్యక్తి నుంచి ఈరోజు మన పోయిన సంవత్సరం అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా విప్పుగా వచ్చి తల్లి దండం పెట్టుకుని పోయి ఈరోజు మంత్రి గారిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రి గారి గిరిజన శాఖ మంత్రిగా రావడం అమ్మవారి దయ. మరి అంతా అమ్మవారి దైవ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచనని మా ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రివర్యులు సీతక్క గారు, ఎండమండి శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, మా అడ్వైజర్గా ఉన్నటువంటి శ్రీనివాసరాజు గారు, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శైలజ మేడం గారు, సెక్రటరీ ఆల్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు, ఈ అందరూ అధికారుల సమన్వయంతో ఇక్కడ గిరిజనుల పూజారుల యొక్క ఆలోచన పరంగా ముఖ్యమంత్రిగా స్వయంగా వచ్చి అందరిని సంప్రదించి గొప్ప కార్యక్రమాన్ని ఎప్పుడు మీకు తెలిసి ఇక్కడ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ స్థాయిలో కొన్ని సంవత్సరాల క్రితం మీడియా దాంట్లో ఉన్నారు. కొద్దిగా జాతర జరుగుతుంటే పనులు జరుగుతుంటాయి కదా గవర్నమెంట్. ఇప్పుడు ఆ విధంగా జరగకుండా కటాఫ్ డేట్ లోపల కార్యక్రమాలు పూర్తి చేయాలని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి బాధ్యతలు అప్పచెప్పినారు ముఖ్యమంత్రి గారు. వారి నేతృత్వంలో మేమందరం కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తామని మాట మనీ చేసుకుంటాం. మీడియా పరంగా కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. ఇది దైవ కార్యక్రమం. దయచేసి మీ అందరి సపోర్టు మా అమ్మవారి ఆశ మా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గొప్ప కార్యక్రమంలో అందరం భాగస్వామ్యం ముందుకెళ్ళాలి. మన కార్యక్రమం, మన ప్రాంత కార్యక్రమం, మన అమ్మవారు మనల్ని చల్లగా చూసి మన తల్లి కోసం చేసే గొప్ప కార్యక్రమానికి ఆ ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రభుత్వ పరంగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తుందో కూడా ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన పరంగా ఏదైతే గిరిజనులకు సంబంధించి ఆ అమ్మవారు సమ్మాన సాధక తల్లి చల్లగా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు.